నమస్కారం అండి, నా పేరు తేజ. మన రేలర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఇది, ప్రైమరీ స్కూల్ 5th క్లాస్ వరకు ఉంది. ఈ స్కూల్లో లైబ్రరీ కోసం ప్రయత్నానికి వీడియో అండి. చాలా రోజుల నుంచి స్కూల్ రన్ అవుతుంది కానీ ఎక్కువ పట్టించుకునే వాళ్ళు లేరు. ఓన్లీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్తోనే స్కూల్ నడుస్తుంది. డెవలప్మెంట్ పెద్దగా కనిపిస్తలేదు. కాకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ అయితే పర్లేదు ఇప్పటి వరకు అయితే. ఊర్లో ఉన్న వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఒక లైబ్రరీ తయారు చేద్దామని అనుకున్నాము. ప్రైవేట్గా మీ దగ్గర ఉన్న పాత పుస్తకాలు అయితే, ఏదైనా వస్తువులను కానీ, ఫర్నిచర్ అయినా కానీ, చైర్స్ అయినా కానీ ఎవరైనా ఇవ్వాలనుకుంటే దయచేసి స్కూల్కి కంట్రిబ్యూట్ చేయండి, సహకరించండి. లైబ్రరీ పెడితే ఏంటంటే ఒక నలుగురు ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ నలుగురు చదువుకుంటారు. పాత సామెత ఉంది, ఒక 100 మంది స్నేహితుల కంటే కూడా ఒక పుస్తకం విన్నా అని. ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ కూర్చొని చదువుకునే అవకాశం మనం తయారు చేద్దాము. ఒక రోజుకి ఒకళ్ళు వచ్చి చదువుకున్నా, ఇద్దరు వచ్చి చదువుకున్నా వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే అన్ని రకాల న్యూస్ పేపర్లు వచ్చేటట్టు ప్లస్ అన్ని మ్యాగజైన్స్, రామకృష్ణ ప్రభ అయితేంది, అన్నదాత అయితేంది, రైతు నేస్తం, మళ్ళీ ఈ డెక్కన్ క్రానికల్స్, మళ్ళీ ఎకనామిక్ వీక్, రకరకాల వివిధ రంగాల్లో ఉన్న వారికి ఉపయోగపడే విధంగా ఇక్కడ మ్యాగజైన్స్ కానీ, న్యూస్ పేపర్లు కానీ వచ్చేలా చేద్దాం. ఇంకో విషయం ఏంటంటే గతంలో మేము పిల్లలతో కలిసి పర్యావరణానికి హితంగా ఉండడం కోసము కిరాణా షాప్లో ప్లాస్టిక్ కవర్ల బదులు పేపర్ బ్యాగ్స్ తయారు చేసాం. ఈ లైబ్రరీ అందుకు వేదికగా ఉంటుంది భవిష్యత్తులో కూడా. పిల్లలు, స్కూల్ పిల్లలు సెలవుల్లోకి వచ్చినప్పుడు సండేస్లలో పిల్లలతో విడతలుగా వారిగా చేసినప్పుడు 1000-2000 పేపర్ బ్యాగ్స్ చేస్తే ఊర్లో ఉన్న కిరాణా షాప్లకి అది సప్లై చేస్తాం ఫ్రీగా. దాని ద్వారా ప్లాస్టిక్ నియంత్రణ జరుగుతుంది. ఇంకోటి సీడ్ బ్యాంకుగా కూడా ఈ లైబ్రరీని వాడదాం అనే ఆలోచనలో ఉన్నాం. సీడ్ బ్యాంక్ అంటే ఎవరి దగ్గరైనా ఇళ్లలో విత్తనాలు కట్టిన వాళ్ళు, రైతులు అయితేంది, ఈ ఇళ్లలో గృహిణీలు అయితేంది, వాళ్ళ ఇంట్లో కూరగాయల విత్తనాలు కట్టిన వాళ్ళు ఇక్కడ డొనేట్ చేస్తారు. ఈ లైబ్రరీలో డొనేట్ చేస్తే అవసరం ఉన్న వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్తారు. చెట్లు పెంచే ఉద్దేశం ఉన్న వాళ్ళు, కూరగాయలు పెంచే ఉద్దేశం ఉన్న వాళ్ళు. దీనివల్ల ఇంట్లో ఖర్చు కూడా తగ్గుతుంది. బయట నుంచి తెచ్చుకోకుండా, రసాయనాలు వాడిన కూరగాయలు తెచ్చుకోకుండా ఈ లైబ్రరీ అందుకు వేదికగా ఉంది. కాబట్టి ఈ స్క్రీన్ మీద కనపడే ఫోన్ నెంబర్కి మీరు ఎవరైనా కానీ, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా ఒక 1 రూపీ నుంచి ఎంతవరకు అయినా కానీ మీకు కుదిరినంత సహాయం చేయండి. చేసి మన గ్రామం గ్రూప్లో వీలైతే స్క్రీన్ షాట్ పెట్టండి. మీకు ఇబ్బందిగా ఉంటే పెట్టకపోయినా పర్లేదు, మేము ప్రతి ఒక్క రూపాయిని సద్వినియోగం చేస్తాం. థ్యాంక్ యూ.